హల్లెలూయా. ఓకే. యెషయా 55 అధ్యాయం. యెషయా 55 8వ వచనం చూడండి. యెషయా 55 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎవరి తలంపులండి? దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుని తలంపులు ఎప్పుడు చాలా అధికంగా ఉంటాయండి. అంటే ఆయన తలంపులు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూ నడిపించాలని. హల్లెలూయా. అదేనండి ఆయన తలంపు. ఆయన మనల్ని ప్రేమించి భూమి మీద నడిపిస్తాడు. ఎంతగా ప్రేమించాడంటే తండ్రి అయిన దేవుడు మన కొరకు తన కుమారుని మనకిచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నమ్మిక ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. విశ్వాసం కాదండి, నమ్మిక. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నమ్మిక ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎవరిని ఇచ్చారండి? యేసుప్రభుని ఇచ్చారు. యేసుప్రభుని ఎందుకు ఇచ్చారు? మనం నిత్య జీవాన్ని అనుభవించాలని భూమి మీద. ఎక్కడ అనుభవించాలండి? భూమి మీద ఆయన జీవాన్ని అనుభవించాలి. నిత్యం మనం బ్రతుకుతామండి. హల్లెలూయా. మనకు మరణం లేదు. శరీరాన్ని విడిచిపెట్టచ్చు కానీ ఆత్మకు మరణం లేదు. ఎందుకంటే యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మన ఆత్మ రక్షించబడింది. మనం రక్షించబడిన వారం. ఈ భూమి మీద ఆయన జీవంతో మనల్ని నడిపిస్తాడు. మనం ఇప్పుడు ఎవరి సొత్తు? ఆయన సొత్తు అండి. దేవుని సొత్తు అయ్యాం మనం. మరి దేవుని సొత్తు అయినప్పుడు ఈ భూమి మీద నడిపించేవాడు ఆయనే. ప్రాముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఏంటి? మనం ఈ భూమి మీద ఎవరి సొత్తు అయి ఉన్నామో. మనం ఆయన సొత్తు అన్నప్పుడు ఆయన గురించే మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. సరే, యెషయా రండి. యెషయా 55వ అధ్యాయం 8వ వచనం. యెషయా 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎవరి తలంపులండి? దేవుని తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నాయంటే ఈ భూమి మీద మనం ఉన్నాం. ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది? ఎవరైనా ఆకాశంలోకి వెళ్ళగలరా? ఆకాశాన్ని అందుకోలేరు. దేవుని తలంపులు కూడా అంత ఎత్తుగా ఉన్నాయండి. మరి 2 సార్లు ఎందుకు రాయబడిందంటే ఆయన తలంపులు అంత ప్రాముఖ్యమైనవి. చూడండి, ఇర్మియా 29వ అధ్యాయం చూడండి. 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన కావు, ఇదే యెహోవా వాక్కు. ఆయన మన గురించి ఆలోచించే ప్రతి ఆలోచన మన గురించే. అంటే మనకి క్షేమాన్ని కలుగు చేస్తాయి. ఏం కలుగు చేస్తాయండి? అవి హానికరమైనవి కావు. అంటే ఇప్పుడు చూడండి, దేవుడు ఏదో చేస్తాడు, మనం సరిగ్గా జీవించకపోతే దేవుడు మనకు హాని చేస్తాడు, మనం సరిగ్గా లేకపోతే అనే బోధలు గత దినాల్లో వినిపించారు. అవునా? అందుకే దేవుడు అంటే భయం. దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళరు, దేవుడు ఏదో చేస్తాడని. తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎవరిని అనుగ్రహించారు? యేసుప్రభునండి. యేసుప్రభు గురించి తెలుసుకోవడమే ప్రాముఖ్యం ఈ భూమి మీద. దేవుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే ఆయన ఆలోచించే ప్రతి ఆలోచన మనం లాభం పొందుకోవాలనే. ఎవరండి? మనం లాభం పొందుకోవాలని, మనము ఈ భూమి మీద ఆయన సామర్థ్యంతో నడిపించబడాలని.
అదేనండి ప్రాముఖ్యం. ఇక్కడ చాలామంది ప్రయత్నం ఏంటంటే, దేవుని దగ్గరికి అందరూ వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. అవునా? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి మన భక్తితోని. మన భక్తితో దేవుడి దగ్గరికి వెళ్ళలేమండి. ఎప్పటికీ వెళ్ళలేం. ఆయన మన గురించి ఆలోచించి తండ్రి అయిన దేవుడు మన కొరకు యేసుప్రభునిచ్చారు. హల్లెలూయా! ఎవరినిచ్చారండి? ఆయనే ఈ భూమి మీద మన గురించి ఆలోచించేవారు. చూడండి. మొట్టమొదటిగా దేవుడు చేసిన అద్భుతాన్ని చూడండి. ఆదికాండం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఏం తొడిగించారండి దేవుడు? చర్మపు చొక్కాలు తొడిగించాడు ఆయన. ఎందుకు తొడిగించాడు? అక్కడ ఆదాము అవ్వ తప్పు చేస్తారు. అవునా? ఏం చేస్తారండి? తప్పు చేస్తారు. ఎందుకు? దేవుడు తినొద్దన్న పండుని వారు తింటారు. దేవుడి మాటను అతిక్రమిస్తారు. ఎప్పుడైతే అతిక్రమించారో ఏం జరిగింది? వారిలోకి పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించగానే ఏమైంది? దేవుడి మహిమను కోల్పోయారు వాళ్ళు. మరలా ఆ మహిమ ఎలాగొచ్చింది మనకి? యేసుప్రభు ద్వారా వచ్చిందండి. సో దేవుడు ఇక్కడ ఆదికాండంలోనే దేవుడు ఎంతగా పట్టించుకున్నాడో మనకి ఈ వచనంలో క్లియర్‌గా తెలుస్తదండి. అంటే దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులకి ఈ భూమి మీద వెళ్తున్నప్పుడు పిల్లలకి బట్టలు లేనప్పుడు అలాగే వదిలేస్తారండి? ఎంతమంది వదిలేస్తారు? పిల్లలకి చిన్నప్పుడు బట్టలు లేనప్పుడు వాళ్ళు అలా తిరిగితే బాగుంటుందని ఎవరు అనుకోరు కదా! ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మంచి బట్టలు వేయాలని ఆశపడతారు తల్లిదండ్రులు. దేవుడే మన గురించి ముందు ఆలోచించారు. ఎందుకు ఇక్కడ ఆదాము, అవ్వ ఏం కోల్పోయారు? వారు మహిమను కోల్పోయారు. వారికి ఏం తెలిసింది? వారికి వస్త్రాలు లేవని గ్రహింపు వచ్చేసింది. అవునా? అప్పుడు వరకు వారు ఏమి ఎరుగకుండేవారు? సిగ్గు ఎరుగకుండేవారు. ఏమండి? సిగ్గు ఎరుగకుండడం వల్ల వారికి ఏం తెలిసేది కాదు. ఎప్పుడైతే తప్పు చేశారో దేవుడిచ్చిన మహిమను కోల్పోయిన తర్వాత దేవుడే వారిని పట్టించుకున్నాడు. దేవుడు పట్టించుకున్నాడండి. మనం తప్పు చేసిన తర్వాత దేవుడు విడిచిపెట్టేస్తారని అనుకుంటారు. మనం తప్పు చేసిన ఆయన విడిచిపెట్టడండి. అదే ఆయన కృప. హల్లెలూయా! పాపము ఎక్కడ విస్తరించినో కృప అపరిమితంగా విస్తరించినందు వాక్యంలో. హల్లెలూయా! మొట్టమొదటి తప్పు ఎవరు చేశారు? ఆదాము, అవ్వలో? ఏండి? అవ్వ. అవ్వ తప్పు చేసింది కాబట్టే దేవుడు స్త్రీకి అంత అద్భుతమైన కృపనిచ్చాడండి. హల్లెలూయా! పాపం మొదట అవ్వ ఎప్పుడైతే అపవాది మాట విని తను తిని ఆదాముకి ఇచ్చిందో ఇద్దరు తప్పు చేశారు. అవునా? ప్రాముఖ్యమైన బాధ్యత ఆదాముదేలెండి. కానీ అపవాది అవ్వను మోసగించడం వల్ల సులువుగా పాపం అనేది జరిగిపోయింది. కానీ దేవుడు ఎంత మంచివాడంటే స్త్రీకి భూమి మీద అంత కృపనిచ్చాడు ఆయన. హల్లెలూయా! ఎంత కృపనిచ్చాడండి? ఎందుకంటే భూమి మీద కష్టాలు ఎవరికి? భూమి మీద కష్టాలు ఎక్కువ ఎవరికి ఉంటాయండి? స్త్రీకే ఉంటాయి. కానీ స్త్రీ పక్షాన ఎవరున్నారు ఇప్పుడు? దేవుడు ఉన్నాడండి. ఎప్పుడు మర్చిపోకూడదు. అదే ఆయన ఇచ్చిన అద్భుతమైన కృప. హల్లెలూయా! దేవుడు మనల్ని పట్టించుకుంటాడండి. ఈ మొదటి ఆదికాండంలోనే ఈ 3వ అధ్యాయంలోనే దేవుడు మనిషిని ఎంత పట్టించుకున్నాడో మనకు అర్థమవుతుంది. వారికి ఏం తొడిగించాడండి? చర్మపు చొక్కాయలు తొడిగించాడు. తొడిగించాడంటే అర్థం ఏంటి? ఆయనే వచ్చి ఆయనే తొడిగించాడంటే అర్థం ఏంటండి? అంతగా మనల్ని పట్టించుకుంటాడు ఈ భూమి మీద. మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోలేమండి. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఇంకా మనం వచనంలో చూద్దాం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం చూడండి. పదిహేనో అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇప్పుడు ఎవరు వచ్చారండి అబ్రహాం దగ్గరికి? ఎవరు వచ్చారు? దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చారండి. ఎందుకు? అబ్రహాం భయపడుతున్నాడు. ఆస్తి ఉంది కానీ ఏం లేరు, పిల్లలు లేరని. చాలా ఆస్తి ఉంది అబ్రహాంకి, కానీ పిల్లలు లేరు. అవునా? ఇప్పుడు తల్లిదండ్రులుగా వెళ్తున్నప్పుడు ఆస్తి ఉన్నా పిల్లలు లేకపోతే బాధే కదండి. ఆ బాధలో ఉన్నాడు అబ్రహాము. ఎవరు వచ్చారు దగ్గరికి? మళ్ళా దేవుడే వచ్చాడండి. హల్లెలూయా! మనం బాధలో, సమస్యలో, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఎవరు వచ్చారు? వాక్యం వచ్చింది. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. సరే, ఇప్పుడు కేడెం ఎవరు అబ్రహాంకి?
ఎవరండి? దేవుడు. ఓకే. ఇప్పుడు చూడండి ఇంకో వచనం చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర్ ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిలీయుల యొద్ద అతన్ని కొనెను. ఏమైంది? యోసేపుని ఎవరు కొన్నారు? ఇప్పుడు పోతీఫర్ కొన్నాడండి. ఎవరు కొన్నారు? యోసేపుని ఎవరు అమ్మేశారు? అన్నదమ్ములు అమ్మేశారు. అవునా? అమ్మేసిన తర్వాత మనం మనుషులుగా ఆలోచిస్తాం, యోసేపుని అమ్మేశారు కదా, తన జీవితం ఏమవుతుందని. మనం కూడా ఈ భూమి మీద వెళ్తున్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు, దేవుడు ఇంకా పట్టించుకోడేమో, పరిస్థితి బాగాలేదు, సొంత వాళ్ళు విడిచిపెట్టారు అని అనుకోని ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కృప ఎలా ఉంటుందో యోసేపుని చూస్తే అర్థమవుతుందండి. చూడండి 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండుననియు అతడు చేసిన అంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. చూసారా? యోసేపుని అన్నదమ్ములే అమ్మేశారు, కానీ యోసేపు జీవితాన్ని ఎవరు పట్టించుకున్నారు? ఇప్పుడు ఎవరండి? దేవుడే పట్టించుకున్నాడు. యోసేపుతో ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడండి. చూసారా? ఎవరు విడిచిపెట్టినా ఈ భూమి మీద ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయనే మన యొద్దకు వచ్చి నడిపించేవాడు. మొదట ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. వారికి చర్మపు చొక్కాలు తొడిగించాడు. అబ్రహాంకి అంత ఆస్తి ఉన్నా పిల్లలు లేరు. మరలా ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. యోసేపుకి ఇక్కడ అన్నదమ్ములు అమ్మేసినా మరలా ఎవరు తోడున్నారు? దేవుడే తోడున్నాడండి. ఈ భూమి మీద మనకి ఆయన తోడుగా ఉండి నడిపించేవాడు. హల్లెలూయా. సరే, మరలా యెషయాకి రండి. యెషయా 55. యెషయా 55 8వ వచనం. 55 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా? ఇవి దేవుని తలంపులండి. మనల్ని ఎప్పుడు ఆయన రక్షించుకునే ఉంటాడు. అవునా? అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని ఉంది వాక్యంలో. మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన కృపణ గురించి తెలుసుకోవడమే. ఆయన ఎంత ప్రేమించాడో, ప్రాముఖ్యంగా ఏంటి? పాపక్షమాపణ అంటే మనల్ని ఎంత క్షమించాడో వాక్యంలో తెలుసుకోవడమేనండి. మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేసి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈరోజు మనం అందరం నీతిమంతులు. అవునా? సరే, 10వ వచనం చూడండి. యెషయా 55 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుడికే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయనో అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. చూసారా? దేవుని నుండి మాట వచ్చిందంటే అర్థం ఏంటండి? విత్తనం భూమి మీద పడిన వెంటనే ఏం జరుగుతుంది? ఫలిస్తుంది. అవునా? ఆకాశం నుండి నీరు వచ్చినప్పుడు, మంచు వచ్చినప్పుడు భూమిని తడుపుతుందా లేదండి? తడుపుతుంది. అలాగే ఆయన మాట వచ్చినప్పుడు మనం ఫలిస్తాం మన జీవితంలో. అందుకే ఆయన మాట మనం వింటూ ఉండాలి ప్రతిరోజు. సరే, ఈ 10వ వచనంలో వర్షమును హిమమును ఉంది. ఏముందండి? వర్షము, హిమము. హిమం అంటే చూద్దాం, చూడండి. యెషయా 1వ అధ్యాయం. యెషయా 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తములు వలె ఎర్రనివైనను అవి మీ హిమము వలె తెల్లబడును. చూసారా? పాపములు రక్తము వలె ఎర్రనివైనను ఎలాగవుతాయండి? అవి హిమము వలె తెల్లగా చేస్తాడు దేవుడు. సో దేవుడు ఈరోజు మనల్ని ఆయన రక్తంతో కడిగాడండి, తెల్లగా చేశాడు హిమము వలె. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వర్షము, హిమం అంటే ఏంటో చూద్దాం.
ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచి వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండెను. హల్లెలూయా. ఎలా ఉంటుందండి ఆయన ఉపదేశం? మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉంటుంది. ఆయన మాట ఎలా ఉంటుంది? వర్షం వలె, మంచు వలె ఉంటుందండి. దేవుడు మనకి అంత కృపనిచ్చాడు. ఆయన మాట వచ్చిందంటే ఖచ్చితంగా మన జీవితంలో ఫలిస్తుందండి. దేవుడు మనకి అంత కృపనిచ్చాడు. సరే, యెషయాకి రండి ఒకసారి. యెషయా 55 యెషయా 55 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడ ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటికై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. ఇప్పుడు దేవుని నోట నుంచి మాట వచ్చిందండి భూమి మీదకి. ఆ మాట ఏంటండి? దేవుడి నుంచి, ఆయన నోట నుంచి ఒక మాట వచ్చింది భూమి మీదకి. ఇప్పుడు ఆ మాటే మనల్ని భూమి మీద నడిపిస్తుంది. హల్లెలూయా. అంటే ఆయన నోట నుంచి వచ్చిన వాక్యం ఏంటి? ఇప్పుడు వాక్యం ఎవరండి? యేసు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఎవరండి ఆ వాక్యం? ఇప్పుడు యేసు ప్రభు. ఆయన గురించి మనం తెలుసుకోవడమేనండి భూమి మీద ప్రాముఖ్యమైనది. చూడండి 15వ వచనం చూడండి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందంటివాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయన అనియు ఎలుగెత్తి చెప్పాను. ఎవరు చెప్తున్నారండి ఇప్పుడు? యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు యేసుప్రభు గురించి. ఏమనిచ్చాడు యోహాను యేసుప్రభు గురించి అండి? బాప్తీసు యోహాను ఏమనిచ్చాడు? లోక పాపములు మోసుకొను దేవుని గొర్రెపిల్లని. ఈ వచనం చూపిస్తాను చూడండి. 29వ వచనం చూడండి. యోహాను 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరండి ఆయన? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు ఆ గొర్రెపిల్ల? యేసుప్రభే. మన ప్రతి పాపాన్ని ఆయన తీసివేశాడండి. మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని తీసివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ దినం మనం నమ్మాల్సింది ప్రతిదినము, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినండి. ఆ మాట పలుకుతున్నప్పుడు ఎవరి నామాన్ని మహింపరుస్తున్నట్టు? యేసయ్య నామాన్ని మహింపరుస్తున్నట్టండి. మన జీవితంలో ఎవరు పనిచేస్తారు? ఇప్పుడు తండ్రి అనే దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. ఎందుకంటే ఆయన నోట నుంచి వచ్చింది ఎవరు? ఇప్పుడు యేసుప్రభు అండి. ఆయన వాక్యం బయలుదేరి భూమి మీదకి వచ్చిందంటే మన కొరకే. హల్లెలూయా. సరే, ఇంకా ఇప్పుడు వర్షం మనల్ని ఎలా నడిపిస్తుందో చూడండి. యోవేలు 2వ అధ్యాయం. యోవేలు 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోవేలు 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించిరి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమంది వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఏమనుందండి వచనంలో? సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించిటి. ఎవరి యందు సంతోషించాలండి? ఇప్పుడు మనం తండ్రి అయిన దేవుని యందు సంతోషించాలండి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనకు యేసుప్రభుని ఇచ్చారు. ఎవరినిచ్చారు? అందుకే సంతోషించమంటున్నాడు. ప్రతిదినం మనం సంతోషించాల్సింది యేసు ప్రభుని బట్టి మనం సంతోషించాలండి. ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చారు యేసుప్రభు?
మన ప్రతి పాపం కొరకు ఆయన శిలువ మీద బలి అవ్వాలండి. హల్లెలూయా. యేసుప్రభు మానవుడిగా వచ్చాడండి. ఎలా వచ్చారు ఆయన? మానవుడిగానే వచ్చాడు. మానవుడిగా వచ్చి మన ప్రతి శిక్షను, అవమానాన్ని ఆయన శిలువలో భరించాడు మనకు బదులుగా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆనందించాలా లేదండి? వాక్యంలో అదే ఉందండి. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించాను. చూసారా? ఇప్పుడు ఎవరు అనుగ్రహిస్తారండి తొలకరి వర్షాన్ని? తొలకరి వర్షం అంటే మన జీవితంలో జరిగిందండి ఇది. హల్లెలూయా. ఎవరి వల్ల? యేసుప్రభు వల్ల జరిగింది. మొదటి తొలకరి వర్షం యేసుప్రభు వల్ల జరిగిందండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించాను. నీతి ఎవరు ఇప్పుడు? నీతి ఎవరండి? యేసుప్రభే. ఆయన నీతిమంతుడండి. నీతి బోధ చేయవాడు ఆయనే. భూమి మీదకి వచ్చాడా లేదండి ఆయన? భూమి మీదకి వచ్చి పరిచర్య చేశాడు ఆయన మానవుడిగా పుట్టి. అవునా? ఆయన 100% దేవుడు, 100% మానవుడు. పరిచర్య చేశారు లేదండి యేసుప్రభు? ఆయన ప్రతి బోధలోని ఏముంది? పాపక్షమాపణ గురించే మాట్లాడారండి. ఆయన ప్రతి బోధలోని ఆయన దగ్గరికి మనుషులందరినీ పిలుచుకొని చేర్చుకొని ఆయన పరిచర్య చేసేవాడు. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడండి, చేయించుకోవడానికి రాలేదు. ఎందుకు వచ్చారు ఆయన? పరిచర్య చేయడానికి వచ్చారు. చూడండి ఆయన పరిచర్య చూద్దాం ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులు శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కునిరి. ఏం చేశారండి? యేసుప్రభు గురించి చాలా సనుక్కున్నారంట. హల్లెలూయా. ఆయన ఎవరిని చేర్చుకుంటున్నారు దగ్గరికి? ఎవరినండి? పాపులను సుంకర్లను ఆయన చేర్చుకుంటున్నాడండి. చేర్చుకొని ఆయన కృపావాక్యాన్ని బోధిస్తున్నాడు ప్రజలకి. ఎప్పుడైతే బోధించబడిందో మనుషుల్లో అనేక అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. ఆయన బోధ జరిగిందంటే అక్కడ అద్భుతం జరిగిందని అర్థమండి. ఆయన మాటలు వినడానికి మనుషులు ఆయన్ని వెతుక్కొని వచ్చేవారు. అవునా? వెతుక్కొని వచ్చారంటే అర్థం ఏంటి? ఆయన మాట విన్నారు కాబట్టి వచ్చారండి. అంటే ఎవరు చేర్చుకున్నట్టు ఇప్పుడు? మనుషుల్ని ఎవరు చేర్చుకున్నారండి? వీళ్ళని, సుంకర్ని పాపుల్ని యేసుప్రభు చేర్చుకున్నారండి. వారంతటా వారు రాలేరు. ఈరోజు మనం కూడా ఇక్కడ చేర్చుకుంది మనల్ని యేసుప్రభు అండి. ఎవరు చేర్చుకున్నారు మనల్ని? యేసుప్రభు చేర్చుకున్నారు. ఇది మన భక్తి కాదు, మన శక్తి కాదు. నాకు భక్తి ఉంది, నా జ్ఞానం ఉంది, నా సామర్థ్యం ఉంది అనుకోవడానికి లేదు. ఆయన చేర్చుకున్నాడు. ఆయన ఎందుకు చేర్చుకున్నాడు? ఈ భూమి మీద మనల్ని నడిపించడానికి. మనకు ఎలా నడవాలో ఏం చేయాలో ఈ భూమి మీదకి తెలియదు. అలా తెలుసు అనుకోవడం స్వనీతి అండి. అవునా? ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకున్నాడంటే ఆయనే నడిపించేవాడు. సరే చూడండి, ఆయన ఏం నేర్పిస్తున్నారు ఇక్కడ. 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరికి వరకు దాన్ని వెదకి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పాను కదా. అటువల్లే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొంది ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూసారా? ఎన్ని గొర్రెలండి? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రెని ఎవరు వెతికారు? కాపరు వెతికారండి. కాపరు ఎవరు ఇక్కడ? యేసుప్రభుయేనండి. ఆయన గురించి ఆయనే మాట్లాడుతున్నారు. అంటే తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించేవాడు ఆయనే. ఎందుకంటే గొర్రెలు వాటిగా ఏం చేసుకోలేవు గొర్రెలు. అవునా? గొర్రెలు ఏమేం చేసుకోగలవండి? చూడండి, ఎప్పుడైనా గొర్రెలు నడిపించినప్పుడు ఒక్క గొర్రెని తీసుకెళ్తే చాలండి, అన్ని గొర్రెలు వెంబడిస్తాయి. అవునా? ఎప్పుడైనా గొర్రెలు వెళ్తున్నప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఒక గొర్రెని పట్టుకుంటాడు. అవునా? ఆ గొర్రెని చూసి అనేక గొర్రెలు వెంబడిస్తాయి. మీరు గమనించారో లేదో? ఇక్కడ ఒక గొర్రె తప్పిపోయింది. ఈ తప్పిపోయిన గొర్రెని ఎవరు రక్షించారు? ఇప్పుడు యేసుప్రభు అండి. రక్షించి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన? చూడండి, 6వ వచనం. మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. ఏమైందండి? తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషించమంటున్నాడు.
ఇప్పుడు చూడండి, ఇంట్లో నుంచి ఒక బాబు కానీ ఒక పాప కానీ బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఏమవుతుందండి? ఆనందిస్తారా? ఆనందించం కదా, బాధ కలుగుతుంది. దొరికిన తర్వాత ఏం చేస్తాం? బాబు కానీ పాప కానీ దొరికిన తర్వాత ఏం చేస్తారండి? సంతోషిస్తారా? సంతోషించమండి. ముందు కొడతారు బాబుని, అవునా? ముందు వచ్చిన వెంటనే 2 దెబ్బలు కొట్టిన తర్వాత అప్పుడు సంతోషిస్తారు. కానీ ఇక్కడ ఈ గొర్రెల కాపరి ఏం చేశారు? దొరికిన వెంటనే తన భుజాల మీద వేసుకున్నాడు. హల్లెలూయా! అదే కాపరి హృదయం అండి. మనుషులుగా మనల్ని మనం ఎలా నడిపించబడతామంటే, మన తలంపులు వేరు. అందుకే ఆయన తలంపులు వేరు. మన తలంపులు ఎలాగుంటాయి? దొరికిన వెంటనే ముందు 2 కొడతాం, తర్వాత ఆనందిస్తాం. కానీ ఇక్కడ కాపరి ఏం చేస్తున్నారు? దొరికిన వెంటనే భుజాల మీద వేసుకున్నాడు, అవునా? భుజాల మీద వేసుకొని ఇరుగు పొరుగు వారితో తప్పిపోయిన నా గొర్రె దొరికింది, సంతోషించండి ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా! అదే కాపరి హృదయం అండి. యేసుప్రభు హృదయం ఏంటంటే, మనం ఈ భూమి మీద నడిపించబడుతున్నప్పుడు అనేక సార్లు మనం తప్పిపోతుంటాం, మరలా ఆయనే రక్షిస్తాడు, అవునా? అదే ఆయన హృదయం. మనమేం అనుకుంటామంటే, దేవుడు నన్ను రక్షిస్తాడో లేదో, నేను అప్పులో మునిగిపోయాను, నేను సమస్యలో ఇబ్బందిలో ఉన్నాను, దేవుడు మరలా నన్ను లేవనెత్తాడో లేదని ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటి? గొర్రె తప్పిపోయినప్పుడు ఆయనే వెదకి రక్షించి తన భుజాల మీద వేసుకొని వస్తాడండి. ఈరోజు మనల్ని భుజాల మీద మోయేవాడెవరు? మనల్ని భుజముల మీద మోయేవాడెవరండి? యేసుప్రభే. అంతగా మనల్ని ప్రేమించాడు, అందుకే మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా! సరే, 8వ వచనం చూడండి. లూకాసు వార్త 15వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికెత్తెలను పొరుగువాని పిలిచి నాతో కూడా సంతోషించి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికిందని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. సరే, ఇక్కడ నాణ్యము ఎవరితో పోల్చబడుతుంది? ఇప్పుడు మనిషితోనండి, అవునా? నాణ్యం ఎవరితో పోల్చబడుతుంది? మనిషితోనే. ఒక స్త్రీ ఉంది, 10 వెండి నాణ్యంలో ఒక నాణ్యం పోగొట్టుకుంది, అవునా? ఆమె ఏం చేసింది? ఏం చేసిందండి? జాగ్రత్తగా దీపం పట్టుకొని వెతికింది, అవునా? వెతికిన తర్వాత ఏమొచ్చింది? ఆమెకి ఆనందం వచ్చిందండి. ఆమె కూడా ఏం చేసింది? ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి, పోయిన నా నాణ్యం దొరికింది, సంతోషించమంటుంది. ఇక్కడ ఈ వెతికిన స్త్రీ పరిశుద్ధాత్మక సూచన అండి. ఎవరికి? పరిశుద్ధాత్మక సూచన. అంటే అర్థం ఏంటంటే, మనం కూడా అనేక సార్లు తప్పిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో నుంచి మాట్లాడుతుంటాడండి. హల్లెలూయా! ఎలాగా? మనలో ఉండే మాట్లాడుతుంటాడు. ఎందుకంటే మనల్ని నడిపించేవారు ఎవరు? పరిశుద్ధాత్మే. 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెతకదా? ఏం చెప్తుందండి ఆ స్త్రీ? ఏం చేస్తుంది ఆ స్త్రీ? దీపం పట్టుకుంది, అవునా? దీపం దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం అండి. పరిశుద్ధాత్మ మనలోని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. ఎప్పుడైతే వాక్యం మనకి వస్తుందో వెలుగు వస్తుందండి. హల్లెలూయా! మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది. మరలా మనల్ని వెదకి రక్షించి పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? దేవుడి వైపు తిప్పుతాడండి. ఎవరి వైపు? మరలా దేవుడి వైపే తిప్పుతాడు. ఆయనే నీకు ఆధారమని. 11వ వచనం చూడండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకున్న భాగం ఇమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తినుపట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. హల్లెలూయా! ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారండి. ఎంతమంది? 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఉన్నప్పుడు చిన్నవాడు ఏం చేస్తాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తిని నాకు ఇచ్చిమన్నాడు. తండ్రి ఏం చేశాడు? అడిగిన వెంటనే ఆస్తి ఇచ్చేశాడు. ఆస్తి పట్టుకొని వేరే దేశంకి వెళ్ళి ఖర్చు పెట్టి తినడానికి తిండి కూడా లేని స్థితిలోకి వెళ్ళిపోయాడండి. చివరగా
తనున్న దేశంలో కరువు వచ్చినప్పుడు తను ఎక్కడ చేరుకున్నాడు? ఏదైనా పని చేస్తే ఎవరైనా ఆహారం పెడతారని. అక్కడ తనకు దొరికే పనేటి? పందులు మేపమని. అవునా? 16వ వచనం. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. చూసారా? తనకి చివరికి ఆహారం దొరకలేదు. ఆహారం లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. పందులు తినే పొట్టు ఉంటది కదా! ఆ పొట్టు తిని కడుపు నింపుకుందాం అనుకునే సమయంలో తనకోటి జ్ఞాపకం వచ్చింది. నా తండ్రి ఇంట అంత సమృద్ధి ఉంది. అనేక మంది పని చేస్తారు. నాకు ఈరోజు తినడానికి తిండి లేదు. నేనేం చేయాలని ఆలోచించుకుంటున్నాడు. ఆలోచించుకొని సరే నా తండ్రి దగ్గరికి వెళ్దామని మొదలుపెట్టాడు. వెళ్ళిన తర్వాత తండ్రి హృదయం కనబడతది చూడండి. 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తిని. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుని కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూసారా? తండ్రి ఎదురు చూస్తున్నాడండి కుమారుడి కోసం. హల్లెలూయా. కుమారుడు ఆస్తి అడగగానే తండ్రి ఇచ్చేశాడు. ఆ ఆస్తిని అంతా ఖర్చు పెట్టి తినడానికి తిండి లేని స్థితిలో తండ్రి గుర్తొచ్చాడండి. తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్తే బాగుంటుందని. కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళలేదండి. అవునా? ఇంటి బయట ఎవరు ఎదురు చూస్తున్నారు? తండ్రి ఎదురు చూస్తున్నాడండి కుమారుడి కోసం. కుమారుడు ఇంటికి బయలుదేరాడు. ఇంటికి బయలుదేరినప్పుడు ఇంకా ఇంటికి దగ్గరికి వెళ్ళలేదు. కుమారుడిని ఎవరు గుర్తుపట్టారు? తండ్రి గుర్తుపట్టాడండి. హల్లెలూయా. ఇక్కడ తండ్రి పరిగెట్టాడండి, కుమారుడు పరిగెట్టలేదు. హల్లెలూయా. ఎవరు పరిగెట్టారు? తండ్రి కుమారుడు కోసం పరిగెట్టాడండి. మరి కుమారుడు అవతారం ఎలాగుంటుంది? తినడానికి తిండి లేదు, కరువు వచ్చింది ఆ దేశంలో, ఆస్తి అంతా ఖర్చు పెట్టాడు, వేసుకోవడానికి బట్టలు లేవు, బట్టలు చిరిగిపోయాయి, తినడానికి తిండి లేదు. ఎలా ఉంటాడు మనిషి? చాలా వికృతంగా ఉంటాడు. అవునా? అసలు ఆ మనిషిని గుర్తుపట్టలేము. ఎవరు గుర్తుపట్టారు? తండ్రి గుర్తుపెట్టాడండి. తండ్రి గుర్తుపట్టి తండ్రి పరిగెట్టాడు కుమారుడి కోసం. తండ్రి హృదయం ఏంటి అది? మనము తప్పు చేసామని దేవుడికి దూరంగా వెళ్ళిపోవచ్చు. అవునా? తప్పు చేశాను మనల్ని మనం నిందించుకోవచ్చు. కానీ దేవుని హృదయం ఏంటి? మనల్ని వెదకి రక్షించేవాడండి. ఇప్పుడు కుమారుణ్ణి గుర్తుపట్టింది ఎవరండి? తండ్రి గుర్తుపట్టాడు. మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోయినా మనల్ని తండ్రి గుర్తుపడతాడండి. ఈ భూమి మీద మనల్ని వెదకి రక్షించింది ఎవరు? ఎవరండి? యేసుప్రభే. యేసుప్రభుని చూస్తే తండ్రి ఎవరో అర్థమవుతుందండి. ఈ ఉపమానాలన్నీ ఎవరు చెప్తున్నారు? యేసుప్రభే చెప్తున్నారు. యేసుప్రభు ఈ ఉపమానాలు చెప్తున్నారంటే యేసుప్రభుకి ఎక్కడి నుంచి వచ్చాయి? తండ్రి బోధించాడండి. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. 14వ అధ్యాయం 7వ వచనం యోహాను సువార్త. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రిని ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. చూసారా? ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్న పనులు, ఆయన బోధిస్తున్న బోధ ఎక్కడి నుంచి వస్తుందండి? తండ్రి దగ్గర నుంచి వస్తుంది. మనం యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు దేవుడు ఏంటో మనకు అర్థమవుతుందండి. అదే దేవుని హృదయం. యేసు ప్రభుని చూస్తే తండ్రిని చూసినట్టే. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభు మానవుడిగా ఉన్నాడండి. ఎలా ఉన్నాడు? మానవుడిగానే ఉన్నాడు. ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. అందుకే ఫిలిప్ అడుగుతున్నాడు, తండ్రిని చూపించండి అని. యేసు ప్రభు ఏమన్నా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు చివరగా బోధించిన వాక్యం ఏంటంటే తండ్రి గురించి మాట్లాడాడు, తండ్రి హృదయం గురించి. దేవుడు కూడా మనల్ని, యేసు ప్రభునిచ్చి మనల్ని రక్షించుకొని మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత, మనం కొన్నిసార్లు భూమి మీద ప్రయాణిస్తున్నప్పుడు మనం పడిపోయిన సమయాల్లో మనల్ని లేవనెత్తువారు ఎవరు? ఇప్పుడు తండ్రే. మనం అనుకుంటాం, నేనేం చేయట్లేదు కదా, నేను ఇంక ఒంటరిని, నాకెవరు లేరు, నాకు ఇంకేం జరగదు అని అనుకుంటాం. మనం వ్యక్తిగతంగా
ఇంక నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఎవరికీ లేని బాధలు, దేవుడు నన్ను పట్టించుకోడేమో అనుకుంటాం. హల్లెలూయా! అది కూడా గర్వమేనండి. ఎవరికి లేవు బాధలు ఈ ప్రపంచంలో నాకే ఉన్నాయి అనుకోవడం గర్వం. ఎందుకంటే నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు ఏ రోజు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా! ఆయన మనల్ని పట్టుకున్నాడు కాబట్టే మనం సజీవులుగా ఉన్నాం. ఆయన పట్టుకోకపోతే ఈ భూమిని ఎప్పుడో విడిచిపెట్టేయాలి మనం. ఆయన మనల్ని పట్టుకున్నాడండి. ఆయన మనల్ని పట్టుకొని ఈ భూమి మీద మనల్ని నడిపిస్తున్నాడు. మన సామర్థ్యాన్ని బట్టి మనం నడిపించబడుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఆయన పట్టుకున్నాడు మనల్ని. తండ్రి అనే దేవుడు ఎంత ప్రేమించాడంటే యేసు ప్రభువుని మన గురించి అనుగ్రహించాడండి భూమి మీద. యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో మన జీవితంలో మొదటి తొలకరి వర్షం జరిగిపోయిందండి. ఏం జరిగిందండి? తొలకరి వాన జరిగింది. సరే యోవేలు రండి. యోవేలు 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోవేలు 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. చూసారా? తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షను మీకు అనుగ్రహించనుందండి ఈ ప్రవచనంలో. ఈ ప్రవచనం మన జీవితంలో దేవుడు నెరవేర్చాడు. తన నీతిని బట్టి అంటే దేవుని నీతి ఏంటండి? పాపిని నీతిమంతుడిగా తీర్చడమే. యేసు ప్రభు వారు ఏం బోధించారు అక్కడ? ఏం బోధించారండి? ఆయన సుంకర్లను పాపులను చేర్చుకున్నాడు ఆయన. అంటే అదే సందర్భంలో యేసు ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి హృదయం కనబడుతుందండి ఆ అధ్యాయంలో. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలేంటి? పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నారండి ప్రాముఖ్యంగా. అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసుకోవాలండి. అదే ఆయన తలంపులు. హల్లెలూయా! సరే మరలా చూడండి. యోవేలు 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించాను. హల్లెలూయా! రెండోసారి ఏం జరిగిందండి? తొలకరి వర్షమును కడవరి వర్షము. మనం యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నామో మన జీవితంలో ఇవి అనుగ్రహించబడ్డాయండి. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మనలో ఎవరున్నారు ఇప్పుడు? మనలో ఎవరున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ భూమి మీద నడిపించేవాడు. ఇది ప్రాముఖ్యంగా నమ్మాల్సిన విషయం అండి. మనం ఎంతగా నమ్ముతామో పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వినగలం భూమి మీద. 24వ వచనం చూడండి. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లుపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన ముడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నన్నటికి సిగ్గునందరు. చూసారా? దేవుని హృదయం ఏంటి అది? దేవుని తలంపులు. ఆయన ఈ భూమి మీద మనల్ని సిగ్గుపడనివాడు ఆయన. ఎందుకంటే తండ్రి అనే దేవుడు మన గురించి ఆలోచించి ఆయన కుమారుణ్ణి ఇచ్చాడండి. ఎవరిని? యేసు ప్రభుని. ఇది మనుషులుగా మనం తెలుసు అనుకుంటున్నాం. యేసు ప్రభు గురించి నాకు తెలుసు, నేను విన్నాను. కానీ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే సమస్తము యేసు ప్రభువులోనే ఉందండి. ఎందుకంటే తండ్రి అనే దేవుడు సమస్తాన్ని యేసు ప్రభుకి ఇచ్చాడు. ఆయన ఎవరి చేతిలో ఉంది? యేసు ప్రభుకి తండ్రి అనే దేవుడు అప్పగించాడు. మనం ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్నామంటే ఆయన కృపను బట్టి మనం ప్రతిదినము తెలుసుకోవాల్సింది యేసు ప్రభు గురించే. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం దేవునికి దగ్గర అయిపోయామండి. హల్లెలూయా! చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపాతను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. సరే, యేసుప్రభు ఎలాగైతే తండ్రిని తండ్రి అని పిలిచారో మనం యేసుప్రభుని నమ్మిన తర్వాత మనం కూడా ఏమని పిలుస్తామండి? తండ్రిని
అబ్బా తండ్రి అని పిలుస్తున్నామండి. ఇప్పుడు మనం ఎవరి పిల్లలం? తండ్రి అనే దేవుడి పిల్లలం. యేసు ప్రభు ఆయన ఎట్టివారై ఉన్నారో మనం కూడా ఇప్పుడు అట్టివారముగానే ఉన్నాం. యేసు ప్రభు తండ్రిని ఏమని పిలిచేవారు? అబ్బా తండ్రి అని పిలిచేవారు. అదే కృపను మనం యేసు ప్రభు ద్వారా పొందుకున్నామండి. హల్లెలూయా! ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. సరే యోవేలుకి రండి ఒకసారి. యోవేలు 2వ అధ్యాయం. యోవేలు 2వ అధ్యాయం 23వ వచనం. సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. చూసారా? ధాన్యము, క్రొత్త ద్రాక్షరసము, తైలము మన గానుగులో పొర్లి పారుతాయండి. ఎంతమందికి అర్థమైందండి? ధాన్యము ద్రాక్షరసం అంటే రొట్టె ద్రాక్షరసం అండి. ఎవరిది? యేసు ప్రభు శరీరము, రక్తం. అవునా? క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారునంటే ఆయన అభిషేకం అండి. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆయన ఇచ్చిన వర్షాన్ని మనం పొందుకున్నాం. హల్లెలూయా! యేసు ప్రభుని ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన సామర్థ్యంతో ఈ భూమి మీద నడిపించేవాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చారండి భూమి మీదకి? పరిశుద్ధాత్మ ఎప్పుడు భూమి మీదకి వచ్చారు? ఆయన ఎప్పుడు వచ్చారు? మేడగదిలో శిష్యులందరూ కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ మేడగదిలో దిగొచ్చారు. ఆయన దిగొచ్చారంటే అర్థం ఏంటి? దేవుని సామర్థ్యం మానవుల్లోకి వచ్చిందండి. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా ఇప్పుడు మనుషులు దేవుని సామర్థ్యంతో నడిపించబడతారు. హల్లెలూయా! ఎవరి సామర్థ్యాన్ని బట్టి అండి? దేవుని సామర్థ్యాన్ని బట్టి. ఈ గొప్ప కృపను ఎవరి ద్వారా మనం పొందుకున్నాం? యేసు ప్రభు ద్వారా. ఆయన ఏం చేశారు అసలు? ఆయన ఏం చేశారండి? ఆయన సిలువలోని మానవులందరి కొరకు ఆయన నలిగిపోయాడు. ఆయన అవునా? తన ప్రాణాన్ని అప్పగించాడు ఆయన. చూడండి యెషయా 53వ అధ్యాయం చూడండి. యెషయా 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదుకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఎవరు నోరు తెరవలేదండి? నోరు ఎవరు తెరవలేదు? యేసు ప్రభు తెరవలేదండి. ఎందుకంటే మన శిక్ష అంతా యేసు ప్రభు మీద పడింది. ఎవరు వేశారు? ఎవరు వేశారండి యేసు ప్రభు మీద? చూడండి 10వ వచనం చూడండి. యెషయా 53వ అధ్యాయం 10వ వచనం. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. సరే, ఎవరికి ఇష్టమైందండి? తండ్రి అయిన దేవుడికి ఇష్టమైందండి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. మనల్ని ప్రేమించే కుమారుని ఇచ్చాడండి. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడికి ఎంత ఇష్టం? దేవుడు ఏం పలుకుతాడండి యేసు ప్రభు కోసం? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని. మనకి ఇష్టమైనది ఎప్పుడైనా మనం ఇవ్వగలం ఎవరికైనా? ఇష్టమైన చీర కానీ, ఇష్టమైన కారు కానీ, ఇష్టమైన బండి కానీ ఎవరికి ఇవ్వలేం. అవునా? ఎంత అడిగినా ఇవ్వం, ఎందుకంటే ఇష్టం కాబట్టి. కానీ తండ్రి అనే దేవుడు మన కొరకు యేసు ప్రభుని ఇచ్చారు. హల్లెలూయా! మనకి ఇష్టమైన వస్తువే మనం ఇవ్వం. అవునా? పిల్లల్ని ఇస్తారండి మీరు? ఎంతో ఇష్టంగా పుట్టిన బిడ్డని, అమ్మాయి కానీ అబ్బాయిని కానీ ఎవరైనా అడిగితే ఇస్తారా? ఇవ్వం. ఎందుకు ఇవ్వం? ప్రేమగా పెంచుకుంటున్నాం కాబట్టి ఇవ్వం. అవునా? వారు మనకి ప్రియమైన వారు కుటుంబంలో. మరి తండ్రికి ప్రియమైన కుమారుడు ఎవరు? యేసు ప్రభు. ఆ ప్రియమైన కుమారుని మన కొరకు ఇచ్చాడండి. ఇవ్వడమే కాదు, చూడండి 10వ వచనంలో. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చూసారా? తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఎవరి వల్ల సఫలమైంది? కుమారుడు వల్లండి. యేసు ప్రభు వల్ల సఫలమైంది. ఎందుకంటే మొదటి ఆదాము తప్పు చేయడం వల్ల మానవులందరికీ పాపం సంక్రమించింది. అవునా? యేసు ప్రభు వల్ల ఏమొచ్చింది మనిషికి? ఇప్పుడు జీవం వచ్చిందండి. అవునా? ఆ జీవమే ఇప్పుడు భూమి మీద మనల్ని నడిపించేది. హల్లెలూయా! ఇంక భూమి మీద మేము ఏం చేయకూడదా అంటే అన్నీ చేయాలండి. మొదట యేసు ప్రభు గురించి తెలుసుకుని నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకుడి. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది.
ఆయన మనల్ని నడిపించేవాడు ఆయన జీవంతో. హల్లెలూయా. సరే, లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఎవరి చెమట రక్త బిందువు వలె అయిందండి? యేసు ప్రభు చెమట రక్త బిందువు వలె అయిందండి. ఆ రక్తం ఎక్కడ పడింది? నేల మీద పడింది. ఎందుకు నేల మీద పడింది? ఒక సందర్భంలో మీకు చెప్పాను. ఎందుకు పడిందండి? ఎందుకు పడింది? ఎందుకు పడిందంటే ఆయన రక్తంతో నేలను ఎందుకు కడిగారంటే, మనం వెళ్ళిన ప్రతి స్థలం మనకు ఆశీర్వాదంగా ఉండాలని. హల్లెలూయా. మనం వెళ్ళిన ప్రతి స్థలం మనకు ఆశీర్వాదంగా ఉండాలని ఆయన కృపను విడుదల చేశాడండి. ఇదే ఆయన కృప. ఆయన ఎంత వేదన చెందారు? అది ఏ మనిషి వివరించలేడండి. ఆయన వేదన, ఆయన పడ్డ బాధ ఎవరు వివరించలేరు. అవునా? అందుకే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు దేవాలయం తెర ఏమైందండి? చిరిగిపోయింది. అవునా? దేవుడు మనతో ఉండడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడండి. అందుకే కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనకు అడ్డుగా ఉన్న తెర చిరిగిపోయింది. అవునా? ఈరోజు మనం దేవుడికి దగ్గరస్తులం, దేవుడి పిల్లలం అయిపోయాం. అవునా? ప్రతిదినం మనం నమ్మాల్సింది ఏంటి? యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినండి. ఆ మాట పలుకుతున్నామంటే ఆ మాటకి ఎంతో మూల్యం చెల్లించబడింది. ఇది నేను సులువుగా పలికిగలను, ఈ మాట ఏముందిలే అని మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. కానీ ఆ మాట విలువ ఎంతంటే యేసుప్రభు ప్రాణం అండి. హల్లెలూయా. ఆయన మన కొరకు అంతగా నలిగిపోయాడు ఆయన. హల్లెలూయా. సరే, 2 కొరింథీ 9వ అధ్యాయం 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఎవరు చేస్తారండి? సమస్తమైన కృపను ఎవరు చేస్తారు? విస్తరించేటట్లు. మరలా చూడండి. మరియు అన్నిటి యందు, ఒకటి కాదండి, అన్నిటిలోని, ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలవాడు. హల్లెలూయా. ఎవరిని బట్టండి కృప విడుదలవుతుంది మన జీవితంలో? యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టండి. మనం వెళ్తున్న ప్రతి స్థలంలోనూ ఆశీర్వదించబడుతున్నాం. మన జీవితంలో మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆయన కృప విడుదలవుతుందండి యేసుప్రభుని బట్టి. నేను ఇది చేయలేను, నా వల్ల అవ్వదు అనుకోవడానికి లేదండి. ఎందుకంటే మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టి మనం దేవుని పిల్లలమయ్యామండి. మరలా చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములమైన కృపను విస్తరింప చేయగలవాడు ఆయన. ఆయన మన జీవితంలో చేయవాడండి, మనం చేసుకోవడం కాదు. ఇది నేను ఎలా చేయాలి, నా వల్ల జరుగుతుంది అనుకోవడానికి లేదు. మనం చేయమేది. ఆయన కృపతో ఈ భూమి మీద మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. తండ్రి అయిన దేవుడు ప్రతిదీ మన జీవితంలో యేసుప్రభుని బట్టే చేస్తాడండి. మనం నమ్ముతున్న ప్రతి క్షణం నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలుకుతున్న ప్రతి క్షణం దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా పనిచేస్తాడు. ఇదే ఆయన కృప అండి. ఆయన కృప మన జీవితంలో విడుదలవుతూనే ఉంటుంది. హల్లెలూయా. మనం ఎంత దూరం వెళ్ళిపోదామన్నా అది ఆగదండి ఆయన కృప. ఆయన అంతగా ప్రేమించాడు. మొదటి ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు ఎవరు వచ్చారు దగ్గరికి? ఎవరు వచ్చారండి? దేవుడే వచ్చాడు. వచ్చి వారికి చర్మపు చొక్కాలు తొడిగించాడు. అవునా? అబ్రహాము ఆస్తి ఉంది, పిల్లలు లేరు, ఏం చేయాలో తెలియదు. మరలా ఎవరు వచ్చారు దగ్గరికి? దేవుడే వచ్చాడు. అవునా? యోసేపును అన్నదమ్ములే అమ్మేశారు. మరలా దగ్గరికి ఎవరు వచ్చారు? యోసేపుతో దేవుడే తోడుగా ఉన్నారు. ఈరోజు మనతో తోడుగా ఉండి నడిపించేది ఎవరు? ఆయనే. ఇంకా అద్భుతమైన కృప ఏంటి?
అది పాత నిబంధనలో అబ్రహాము, యోసేపు సమయంలో యేసుప్రభు లేరు. రాలేదు భూమి మీదకి. ఇప్పుడు మనం యేసుప్రభు తర్వాత వారమండి. ఎంత అద్భుతమైన కృప ఉంటదో చెప్పండి. మనం యేసుప్రభు ముందు వారమా? తర్వాత వారమండి? తర్వాత వారం. ఇప్పుడు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నారండి. ఇప్పుడు మనం నమ్మి పలుకుతున్నామంటే ఎవరిని బట్టి పలుకుతున్నాం? యేసుప్రభుని బట్టే. ప్రతిదినము పలకాల్సిన మాట ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినండి. ఆ మాట పలుకుతున్నామంటే మన జీవితంలో ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన గొప్ప కృపను మనం అనుభవిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే యేసుప్రభు శిలువ బలియాగం అంత గొప్పది. ఈరోజు మనం పలికిగలం అడుగుతున్నామంటే అది ఆయన కృప. చూడండి 2 కొరింథీ 11వ అధ్యాయం. 2 కొరింథీ 11వ అధ్యాయం మొదటి వచనం. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేస్తుని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు రాస్తున్నాడండి, దేవుడు మీకు ఎంత కృపనిచ్చాడు, దాని నుంచి వెళ్ళిపోవద్దని. ఎందుకంటే యేసుప్రభు శిలువ బలియాగం అంత గొప్పది. మనం ఈరోజు ఆయన నమ్ముకున్నామంటే ఇది మన జీవితంలో చేసిన గొప్ప అద్భుతం అండి. మొదటి అద్భుతం అదే, తొలకరి వర్షం అంటే. అవునా? తొలకరి వర్షము, కడవరి వర్షము. అవునా? పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో ఉండి నడిపిస్తున్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారండి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడండి? ఆయన నడిపించేవారండి. ఇక్కడ పౌలు ఏం రాస్తున్నాడు? 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమని భయపడుచున్నాను. అంటే సరళత నుండి అంటే సులువుగా పనిచేయుట, సులువుగా అర్థం చేసుకున్నట్టండి. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని పలుకుతున్నప్పుడు మనం ప్రతిదీ సులువుగా అర్థం చేసుకోగలం, సులువుగా పని చేయగలమండి. భూమి మీద పని చేస్తామండి. ఆ సామర్థ్యం దేవుడి నుంచి వస్తుంది మనకి. ఎవరి నుంచి అండి? ఎందుకంటే యేసుప్రభు శిలువ బలియాగం అంత గొప్పది. ఆయన మనకి సామర్థ్యాన్ని ఇచ్చాడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో. నా సామర్థ్యం నేను వాడి బ్రతికేయగలను, నేను అన్నీ చేసుకోగలను అనుకోవడం స్వనీతి అండి. ఆయన సామర్థ్యాన్ని ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఎవరున్నారు మనలో? పరిశుద్ధాత్మ ఉన్నారు. ప్రతిదీ మనకి చెప్పి నడిపించేవాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి అనే దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. యేసుప్రభుని మనకి ఇచ్చాడంటే అర్థం ఏంటండి? యేసుప్రభుని తండ్రి అనే దేవుడు మన కొరకు ఇచ్చాడంటే అర్థం ఏంటండి? భూమి మీద నడిపించేవాడు ఆయనే అర్థం. ఈ భూమి మీద మనల్ని నడిపించేవాడు ఆయనే. అందుకే యేసుప్రభు మన కొరకు ఆయన భూమి మీదకి వచ్చి మానవుడిగా జన్మించి మానవుడిగా వచ్చారు లేదండి యేసుప్రభు. ఆయన పని చేశారండి భూమి మీద. కార్పెంటర్ పని చేశారు. ఏం చేశారు? అవునా? కార్పెంటర్ పని చేశారు. ఆయన కష్టపడ్డారు. ఆయన 30 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా పని చేయాలో ఏం చేయాలనేది ఆయన మనకు నేర్పిస్తారు భూమి మీద. మన సామర్థ్యంతో నడిపించబడం, ఆయన సామర్థ్యం ఉంది మనలోని. హల్లెలూయా. ఆయన సామర్థ్యంతో, ఆయన తైలంతో నడిపిస్తాడు. ఆ తైలమే పరిశుద్ధాత్మ. ప్రతిదినం మనం తీసుకోవాల్సింది ఏంటి? మన గృహాల్లో తీసుకోవాల్సింది ఏంటండి? రొట్టె ద్రాక్షరసం. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నామంటే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నట్లు? యేసుప్రభుని. యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మేలు జరగదా? మేలు జరుగుతుందా లేదండి? ఆయన జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఎప్పుడు మేలులే ఉంటాయి. మన జీవితంలో మేలు చేయవాడు ఎవరు? దేవుడే. ప్రతిదినము మనం తీసుకోవాల్సింది రొట్టె ద్రాక్షరసం. ప్రతిదినము ప్రతి క్షణం మనం నడిపించబడుతుంది పరిశుద్ధాత్మతోనేనండి. అంత కృప మన జీవితంలో ఆయన విడుదల చేశాడు ఆయన. హల్లెలూయా. సరే, యెషయాకి రండి ఒకసారి చెప్పి ముగించేస్తాం. యెషయా 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడ ఎలాగో మరలక భూమిని తడిపి ఎత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగటికి అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చినమును ఉండను. నిస్వలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలువెలుదురు, సమాధానముతో తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదమును
చేయును, పొలములోని చెట్లనియు చప్పట్లు కొట్టును. చూసారా? ఆయన వాక్యం మనం వింటున్నప్పుడు మనలో ఆయన సామర్థ్యం ప్రవహిస్తుందండి. అప్పుడు ఏం జరుగుతుంది? పర్వతములు, మెట్టలు సంగీతనాదం చేస్తాయండి, చప్పట్లు కొడతారండి. అంటే మనని ఎదుట ఉంచబడిన మనుషులు మనల్ని బట్టి అనేక మంది మహింపరుస్తారండి దేవుణ్ణి. చప్పట్లు కొట్టడం అంటే అర్థం ఏంటి? ఆయన నామాన్ని మహింపరచడమండి. 13వ వచనం. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండ్లి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఇక్కడ ఏముందండి 13వ వచనంలో? ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. ఈరోజు జీవిత పరిస్థితి బాలేదు, నా జీవితంలో అన్ని ముళ్ళు ఉన్నాయి, ముళ్ళన్నీ గుచ్చుకుంటున్నాయి, పరిస్థితి బాలేదు, సమస్యలతో ఇబ్బందులతో నలిగిపోతున్నాను అని అనుకుని ప్రయాణిస్తున్నప్పుడు ఆ ముండ్ల చెట్లకు బదులుగా ఏమవుతుంది? దేవదారు వృక్షం అవుతుందంట. అంటే దేవదారు వృక్షంతో సంగీత వాయిద్యాలు తయారు చేస్తారు. ఏ వాయిద్యాలండి? సంగీత వాయిద్యాలు. ఇప్పుడు మనల్ని ఆయన రక్షించుకొని ఈ భూమి మీద నడిపించబడడం అంటే ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించి ఒక సంగీత వాయిద్యంగా మనల్ని తయారు చేస్తాడని. హల్లెలూయా! అదే దేవదారు వృక్షం. ఎంతమంది తెలిసండి? దేవదారు వృక్షం ద్వారా సంగీత వాయిద్యాలు తయారు చేస్తారు పాత నిబంధనలో. దురదగొండ్ల చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఇప్పుడు ఏంటండి? దురదగొండ్ల చెట్లకు బదులుగా గొంజి వృక్షాలు ఎదుగుతాయండి. దురద చెట్లు ఏం చేస్తాయి? దురద చెట్టు తగిలినప్పుడు దురద వస్తుందండి, అవునా? ఆకు తగిలినప్పుడు. మన పరిస్థితి బాగాలేనప్పుడు, మనం నలిగిపోతున్నప్పుడు దేవుడు మనల్ని సువాసనగా మారుస్తాడు. ఎలాగండి? అదే గొంజి వృక్షం అండి. గొంజి వృక్షము ఎదుగును. ఇప్పుడు మన పరిస్థితులు మనల్ని దురద పెడుతున్నాయి, అవునా? ఆ పరిస్థితిని ఆయన మార్చివేసి ఏం చేస్తాడండి? గొంజి వృక్షముగా మార్చుతాడు. అంటే మనల్ని సువాసనగా చేస్తాడు ఈ భూమి మీద. యేసు ప్రభు శిలువ బలియాగం అంత గొప్పదండి. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాటలు అవే. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుని హృదయం మన ఎడల అంత అధికంగా ఉంది, అంతగా మనల్ని ప్రేమించాడు కుమారునిచ్చి. అదే ఆయన ఆలోచన. యేసు ప్రభు శిలువ బలియాగం మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని ఈ భూమి మీద నడిపిస్తుందని. అదే తండ్రి అయిన దేవుని తలంపు. ఈరోజు మన గురించి ఎవరు ఆలోచిస్తున్నారండి? తండ్రి అయిన దేవుడు ఆలోచిస్తున్నాడు, అవునా? దేవుడు ఆలోచిస్తున్నాడండి మన గురించి. మన మీద ఆయన తలంపు ఉంది. హల్లెలూయా! దేవుడు అంత కృపను మనకు విడుదల చేశాడు. మనం వాక్యం వింటున్న ప్రతి క్షణం ఏమనిపిస్తాం? ఆయన సామర్థ్యాన్ని అనిపిస్తామండి. హల్లెలూయా! ఎవరు మాట్లాడట్లేదు చూడండి. 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగటికి అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. చూసారా? దేవుని మాట వచ్చినప్పుడు మన జీవితంలో ప్రతి కార్యము సఫలమవుతుందండి. ఈ పని జరగట్లేదు, ఇది అవ్వట్లేదని నేను బాధపడుతున్నప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుందండి. కుటుంబ జీవితాలు కట్టబడతాయి, పిల్లల జీవితాలు మారతాయండి, అవునా? పిల్లల గురించి కొంచెం మందికి బాధ ఉంటుంది కదండి, ఏటి పరిస్థితి అని. వాక్యం వింటున్నప్పుడు దేవుని సామర్థ్యం మనలో నుంచి కుటుంబంలోకి ప్రవహిస్తుందండి. ఎక్కడికండి? కుటుంబంలోని అందరి జీవితాల్లోకి ఆయన వాక్యం వెళ్తూనే ఉంటుంది, అవునా? దేవుని వాక్యం మన కుటుంబాల్లో వినబడుతున్నప్పుడు ఆ వాక్యం అనే వర్షము మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని తడుపుతుందండి. హల్లెలూయా! అంత కృపను మనకి విడుదల చేశాడు ఆయన. హల్లెలూయా! అదే ఆయన వర్షమండి. ఆ వాక్యమైన వర్షంతో ఆయన భూమి మీద మనల్ని నడిపించేవాడు. ఎంతమంది వాక్యం వింటారండి? మనం ప్రతిదినము వినాల్సింది వాక్యమండి. వాక్యం వింటున్నప్పుడు ఆయన సామర్థ్యాన్ని మన జీవితంలో అనుభవిస్తూ ముందుకెళ్తాం. యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టి మన అంత కృపను మనం పొంది ఉన్నాం. ప్రతిరోజు పలకాల్సిన మాట ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అనే మాట పలుకుతూ ముందుకెళ్ళడమేనండి. హల్లెలూయా! మనకు అంత కృపను ఆయన ఇచ్చాడు. ఈ వాక్యం నా ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందిన గాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శిలువలో ఆయన శరీరంలో శిక్ష అంతటిని భరించాడు. మన ప్రతి శిక్షణ అవమానాన్ని ఆయన భరించాడు. మన అనారోగ్య స్థితిని ఆయన శిలువలో భరించాడు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనకు ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల వలన ప్రతి క్షణం మనం ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాం.
ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన రక్తమంతటిని ధారపోసాడు. ఆయన చెమట రక్తం బిందువలే అయ్యింది. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. అంతగా ఆయన మనకి కృపనిచ్చాడు. అంతగా ఆయన కృపనిచ్చి ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాయనా. దేవా, మీ కృపా వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. దేవా, మాట్లాడేవారు మీరయ్యా, నేను కాదు నాయనా. పరిశుద్ధాత్మ దేవా, మాట్లాడేవారు మీరయ్యా. మీ వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించేవారు నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాలో ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు దేవా. అవునయ్యా దేవా, మీ శిలువ బలియాగాను బట్టి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారయ్యా, మీకు వందనాలు దేవా. మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ భూమి మీద మీ సామర్థ్యంతో ఈ భూమి మీద మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. అంతగా మమ్మల్ని మీరు ప్రేమించినందుకు వందనాలు. మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్నారయ్యా, మీకు వందనాలు అయినా దేవా. మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు దేవ. బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్య స్థితిలోని నలిగిపోతున్నారో, బాధపడుతున్నారో, ఇప్పుడే మీరు పొందిన దెబ్బల వల్ల స్వస్థతనైనా, మీరు పొందిన దెబ్బల వల్ల స్వస్థనైనా. ఎవరైనా మానసికంగా నలిగిపోతున్నట్లయితే దేవా, మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీరు లేవనెత్తేవారయ్యా, మీరు నడిపించేవారునైనా దేవా. ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో, మీ కృపతో మీ జ్ఞానంతో వారిని నడిపించుకోమని, అంచెలంచెలుగా వారిని ఎదిగింప చేసుకోమని వేడుకుంటున్నాను దేవా. మీరు మమ్మల్ని నడిపించేవారు నాయన, భూమి మీద మీ కృపతో నడిపించుకోమని వేడుకుంటున్నాను. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవారు మీరు నాయన. మీ జ్ఞానంతో మేము నడిపించబడతామనైనా. ఇంత గొప్ప జ్ఞానాన్ని మీ సన్నిధిలో మీరు విడుదల చేసినందుకు వందనాలు దేవా. మీ వాక్యంతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు నాయన దేవా. మీ సామర్థ్యాన్ని మాలో ప్రవహింప చేసుకొని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవా. మరొకసారి మీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాను దేవా. ఎవరైతే కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారో, ఇప్పుడే దేవా వారిని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని, వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను నాయన దేవా. కుటుంబాలుగా ఉండి మిమ్మల్ని ఆరాధించే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని, మీరే మమ్మల్ని వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయనుగాక. ఆమేన్.